మీ రుక్మిణి యూట్యూబ్ ఛానల్ హరియం అందరికీ కూడా ఈరోజు మనం ఓం ఆప్యాయంతు మమాంగాని అనే శాంతి మంత్రం గురించి వివరించుకుందామండి. దేన్ని సాధించకోరిన దాఢ్య శరీరము అంటే బలమైన శరీరం, దృఢ చిత్తం అవశ్యం, ఈ రెండింటి కోసం ఈ మంత్రం ప్రార్థిస్తుంది. భగవత్ కృప, గురుకృప చేకూరిన తన సొంత మనస్సు కృప లేకుంటే దేన్ని సాధించలేము కదా. స్వకీయ మనస్సు సిద్ధంగా లేకుంటే భగవంతుని నుండి ప్రవహించే కృపను ఆ మనస్సే అడ్డుకుంటుంది. అలాంటి పరిస్థితి ఎదురు కారాదని ఈ మంత్రం ప్రార్థిస్తుంది. ఈ మంత్రం కేన చాందోగ్య ఉపనిషత్తులకు శాంతి మంత్రంగా ఒప్పారుతూ ఉంది. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుస్తోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణమస్తు అనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. మమ నా యొక్క అంగాని అవయవాలు ఆప్యాయంతు బలోపేతములు అవుగాక. అధో ఇంకా వాక్కు ప్రాణ ప్రాణం, చక్షు కన్ను, స్తోత్రం చెవి, బలం శక్తి, సర్వాణి అన్ని ఇంద్రియాలు, చ కూడా ఔపనిషదం ఉపనిషత్తులలో చెప్పబడిన బ్రహ్మ భగవంతుడు, సర్వం యావత్తు, అహం నేను బ్రహ్మాన్ని మా నిరాకుర్యాం నిరాకరింపకుందునుగాక. బ్రహ్మ మా నన్ను మా నిరాకరింపకుండుగాక. అనిరాకరణం నిరాకరించకుండడం మే నా పట్ల అస్తు ఉండుగాక. ఉపనిషత్తులలో ఏ ధర్మా ఉత్తమ గుణాలు తే అవి అన్నీ తదాత్మని నిరతే ఆ ఆత్మలో శ్రద్ధ గల మయ నాయందు సంతు ఉండుగాక. నా అవయవాలు బలోపేతములు అగుగాక. నా వాక్కు ప్రాణం కళ్ళు చెవి మరి అన్ని ఇంద్రియాలు శక్తివంతులగుగాక. అంతా ఉపనిషత్తుల్లో చెప్పబడిన బ్రహ్మమే కదా. ఎన్నడూ నేను బ్రహ్మాన్ని నిరాకరించకుందునుగాక. బ్రహ్మం నన్ను నిరాకరించకుండా ఉండుగాక. నా నిరాకరణం బ్రహ్మలో లేకుండుగాక. బ్రహ్మ నిరాకరణం కనీసం నాలో లేకుండా ఉండుగాక. ఉపనిషత్తులలో పేర్కొనబడిన ఉత్తమ గుణాలు ఆత్మనిరతుడైన నాలో నెలకొనుగాక. ఈ ఉపనిషత్తు ఆత్మబలాన్ని పెంచేదండి. మన ఆధ్యాత్మిక జీవన విధానంలో మనస్సు బలోపేతంగా ఉండాలి. మనస్సు బలం చేకూరాలి అంటే ఆత్మబలమే బలం అంటారు వివేకానంద. కాబట్టి మనస్సు యొక్క బలహీనతలన్నీ తొలగించే మంత్రం ఇది. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం అందరికీ.